శివరాత్రి కదా దేవుని దగ్గరికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తే మాకు దారి మధ్యలోనే దేవుడు కనిపించేశాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ శివరాత్రికి ఎక్కడికైనా సోలోగా ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకునే లోపే మా లేడీస్ గ్యాంగ్కి లేడీస్ హాస్టల్లో వార్డెన్ లాగా అయిపోయాను. ముందుగా మన లేడీస్ గ్యాంగ్ని పరిచయం చేసుకుందాం పదండి. ఈమె పేరే మన లతమ్మ తల్లి, నాకు పెద్దమ్మ అవుతుంది అనమాట. ఇంతకు మేము ఎక్కడికి వెళ్ళామంటే బద్వేల్కి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి మల్లెంకొండకు వెళ్ళాము. నెక్స్ట్ ఇక్కడ కనిపించే ఆమె పేరే పుల్లమ్మ తల్లి. ఈ గ్యాంగ్ మొత్తానికి మెయిన్ కమెడియన్ అనమాట. అంటే పుల్లమ్మ, అవును, నా పేరే పుల్లమ్మ. ఈ పుల్లమ్మ నాకు అత్త అవుతుంది అనమాట. ఈ పుల్లమ్మ అయ్యేసే ఫన్ అంతా ఇంత కాదు, గ్యాంగ్ మొత్తం నాన్ స్టాప్ గా నవ్విస్తూనే ఉంటుంది. ఒక పక్క మేము కొండ ఎక్కలా కలిసిపోతూ ఉంటే ఎత్త చూడండి ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తుందో. ఈ మల్లెంకొండ పైకి చేరుకోవాలంటే ఓన్లీ నడకదారే అనమాట, వేరే రోడ్డు మార్గం ఏం లేదు. పైగా మనకు నీరు దాహం వేసినా కానీ ఎక్కడే కానీ ఒక చుక్క నీరు దొరకవు పైకి వెళ్ళేంత వరకు. ఇంకా నేను ఎక్కలా కల్లాడిపోతుంటే నేను తగిలించుకునే బ్యాగ్ అలాగే నేను వేసుకునే జాకెట్ బరువు ఎక్కువ అయిపోయింది. ఇంకా అలా కొండ పూర్తిగా ఎక్కక ముందే మాకు మల్లెంకొండేశ్వర స్వామి మధ్యలోనే కనిపించేశాడు. ఇంకా అలా కాసేపు అక్కడక్కడ ఈ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఎక్కడం స్టార్ట్ చేశాము. అయితే మల్లెంకొండ ట్రెక్కింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇది నేను సెకండ్ టైం అనమాట మల్లెంకొండకు వెళ్ళడం. మల్లెంకొండ ట్రిప్ మొత్తం ఈ బ్లాగ్లో కంప్లీట్ చేయలేను కాబట్టి మరిన్ని ఇలాంటి ఫన్నీ వీడియోస్ కోసం మన అకౌంట్ని ఫాలో చేసేయండి. అలాగే దీనికి సంబంధించిన లాంగ్ వీడియో మొత్తం త్వరలో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అంతలోపు మన ఇన్స్టా బయోలో ఉన్న యూట్యూబ్ ఛానల్ లింక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో చేసేయండి. ఓకే, మరి ఉంటా, బోయ్.